దెంతులూరు వద్ద సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును మంగళవారం రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు గండి పడగానే సరైన సమయంలో స్పందించకపోయి ఉంటే నీరు వృధా అయ్యి ఏలూరు నగర ప్రజలు చాలా ఇబ్బంది పడేవారన్నారు. అయితే ఎమ్మెల్యే బడేటి చంటి సరైన సమయంలో స్పందించి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ నుంచి పురపాలక శాఖ మంత్రి వర్యుల వరకు ఈ సమస్యను తీసుకువెళ్లి గండిని పూడ్చేందుకు తీసుకున్న చర్యలు అభినందనీయమన్నారు. అయితే రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు శాశ్వత రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం తలెత్తిన సమస్య పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది సమస్యలు రాకుండా అన్ని విధాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సంరక్షణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇది చాలా అత్యంత ముఖ్యమైన పని కాబట్టి ఏలూరు నగర భవిష్యత్తుకు సంబంధించి త్రాగునీటి అవసరాలు తీర్చే పని కాబట్టి ఈ విషయాన్ని మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. ట్యాంక్ శాశ్వత రక్షణ చర్యలకు అవసరమైన నిధులు రాబట్టేందుకు ఎమ్మెల్యే బడేటి చంటి తాను కృషి చేస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, నగరపాలక సంస్థ కోఆప్షన్ మెంబర్ ఎస్ఎంఆర్ పెదబాబు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు ఉన్నారు. ఆ బండ్ వరకు మనం ఫిల్ చేయాలి సార్. ఫ్రీ బోర్డ్ 1.5 మీటర్స్ వదిలి ఫిల్ చేసుకుంటాము. 11.5 మీటర్స్ వాటర్ డెప్తే ఉంటుంది సార్. సో దీన్ని సీరియస్గా ఇమీడియట్గా మొదలు పెట్టించాలి. మీరు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈఎన్సీ గారి నుంచి వచ్చిన తర్వాత చేయాలి సార్. ఇప్పుడు కూడా మీరు చూడండి, కాలెత్తు గొల్ల కింద ఉంది. దానికి కుదరదండి. కాదు, ఇప్పుడు బండి వేసేటప్పుడు మొత్తం చేయాల్సింది. ఇక్కడ ఏదన్నా గోడ కట్టేసి అనుకోండి అంటే అసలు మీరు సాయిల్ టెస్ట్ రాకపోతే కష్టం. అవును సార్, ఆ టెస్ట్ రిపోర్ట్స్ని బట్టి అసలు దీంట్లోకి వెళ్ళిపోతుంది. ఒడ్డు పక్కన డ్రైన్ ఉందండి చూడండి, మొక్కలు మొలిసిపోయి చూడండి, ఆ బోధలో పడి వెళ్ళిపోతాయి మొత్తం అలా వెళ్ళిపోయి లీకేజ్ అవుతుంది. దాదాపు 3.5 లక్షల జనాభా ఉన్న ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కి త్రాగునీటి అవసరాలు తీర్చే ఈ ఎస్ఎస్ ట్యాంక్ ఏదైతే ఉందో, మరి ఇటీవల ఈ బ్రీచ్ చాలా నష్టాన్ని కలిగించేది. ఎందుకంటే ఈ సమయంలో కనుక సరైన సమయంలో రియాక్ట్ కాకుండా ఉన్నట్లయితే శాసనసభ్యులు కానీ అధికారులు కానీ మొత్తం వాటర్ వెళ్ళిపోతే తీవ్ర ఇబ్బందులు ఈ నగర ప్రజలందరూ కూడా ఎదుర్కొనేవాళ్ళు. కానీ మన శాసనసభ్యులు చంటి గారు సరైన సమయంలో స్పందించి ఈఎన్సీ దగ్గర నుంచి ప్రభుత్వ మంత్రి వరకు కూడా అందరితో మాట్లాడి తీసుకున్న తగు చర్యల మూలంగా టెంపరీగా దీన్ని ఈ బ్రీచ్ ఏదైతే ఉందో దాన్ని అరెస్ట్ చేయగలిగాం. కానీ వెంటనే దీన్ని పర్మనెంట్ రెస్టరేషన్ చేయకపోతే రాబోయే రోజుల్లో వర్షాలు పడినప్పుడు ఏదైనా ఈ బండి వీక్ అయ్యి ఇక్కడ బ్రీచ్ జరిగిన చోట జరిగితే తీవ్ర ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ చేయడానికి ఫ్యూచర్లో కూడా ఈ బండికి ఎటువంటి సమస్యలు రాకోకుండా, ఇటువంటి సమస్యలు తిరిగి పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకోవాలో కూడా అధికారులతో సమావేశం అయ్యి నేను, మంత్రి గారు, ఎంపీ గారు అందరూ కూడా కలిసి ఏం చేయాలో తగు చర్యలు తీసుకుంటాం. ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా, సమస్యలు రాకోకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాను. మరి వెంటనే ఉన్నతాధికారులను పంపించి ఇప్పటికే కొన్ని సూచనలు చేశారు ఈ బండిని కొంచెం సంరక్షించడానికి. ఆ చర్యలు ఇప్పటికే శాసనసభ్యులు వారు ప్రారంభం చేశారు. కాబట్టి మరి నేను సంబంధిత మంత్రి నారాయణ గారితో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి నారాయణ గారితోనూ, అవసరమైతే ముఖ్యమంత్రి గారితో అయినా సరే మాట్లాడి, ఇది చాలా అత్యంత ముఖ్యమైన పని కాబట్టి ఈ నగర భవిష్యత్తుకు సంబంధించిన త్రాగునీటి అవసరాలకు సంబంధించిన పని కాబట్టి దీనికి కావాల్సిన నిధులు ఏర్పాటు చేస్తానికి నేను, శాసనసభ్యులు చంటి గారు గట్టిగా కృషి చేస్తాం. ఏదేమైనా సరే ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేస్తామని చెప్పేసి మాత్రం మనం చేస్తాం. 20 రోజుల క్రితం ఏదైతే ఏలూరుకి సంబంధించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మరి ఏదైతే గండిపడి నీళ్ళు ఏ విధంగా పోయినాయి అనేది మరి అందరూ కూడా చూశారు. అందులోనే భాగంగా మరి నష్టం ఎంత జరిగింది అనేది చూపించడానికి ఇవాళ మంత్రివర్యులు ఏలూరు వస్తుంటే ఆయన్ని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆయన్ని ఇక్కడికి వచ్చి స్వయంగా చూడమని చెప్పాం. మరి మంత్రి గారు ఇక్కడికి వచ్చి స్వయంగా పరిశీలించి నష్టాన్ని అంచనా వేయడం జరిగింది. ముందుగా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.
డెఫినెట్గా ఇది ఏదైతే మున్సిపల్ మినిస్టర్ గారు కానీ దగ్గరికి తీసుకెళ్ళి దీనికి అయ్యే ఖర్చుని, ఎందుకంటే ఇప్పటికే కార్పొరేషన్లో నిధులు లేమితో అనేక పనులు అయిపోతున్నాయి కాబట్టి దీనికి అయ్యే ఖర్చుని మరి ప్రభుత్వం ద్వారా ఇప్పించమని చెప్పి మంత్రివర్యాలకు ఇప్పించడం జరిగింది. ఆయన కూడా స్వయంగా మరి మంత్రివర్యతో మాట్లాడి మరి మాకు నిధులు ఇప్పిస్తారని ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా ఆ నిధులతో ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతను తీసుకుంటామని సందర్భంగా తెలియజేయండి. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారును గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక, 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.